ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వలోక సృష్టికర్త. మానవులు పాప నియమం కలిగిన శరీరం కలిగిన వారు. అందుకే మానవ శరీరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు ఉన్నాయి. ఆ అరిషడ్ వర్గాలతో ప్రతి మనిషి నరకానికి వెళ్ళే దారిలో ఉన్నారు. అలాంటి ప్రతి వ్యక్తిని రక్షించటానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి పెళ్లి కాని అమ్మాయి మరియ కన్యక గర్భమున ఉద్భవించారు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు లేనివాడై తన శరీరమందు మానవ జాతికి విధింపబడిన పాప శాప భారమంతటిని భరించారు. మనందరి పాపపు శిక్ష ఆయన భరించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచారు. ఆయన పరమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని తన సొంత రక్తమును పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవ జాతి, ప్రతి వ్యక్తి ఆయన యొద్దకు రావాలని ఆయన చిత్తం. ఎలా వస్తారు అంటే, మనం ఏదో యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు చేయాలని దేవుని యొక్క చిత్తం కాదు. బలియాగమైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని, నీ కొరకు తిరిగి లేచాడని, నీ కొరకు మళ్ళీ వస్తాడని ఆలోచిస్తే, విశ్వసిస్తే, ఆయన్ని అంగీకరిస్తే చాలు. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, యేసు ప్రభు మరలా వచ్చి తన భక్తులను తీసుకువెళ్ళే ఆ రహస్య రాకడ అతి సమీపంగా ఉంది. కనుక నమ్మి బాప్తిస్మం పొందు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడు. ఆయన కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుట ద్వారా పెండ్లి కుమార్తెగా సిద్ధపడు. ఆ ప్రభువు పెండ్లి కుమారుడిగా పరలోకపు తలుపు యొద్దనే నిలుచున్నాడు. త్వరగా రానయ్యున్నాడు. కనుక అతి త్వరగా నీవు పెండ్లి కుమార్తెగా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీకు పరిశుద్ధతనిస్తుంది. ఆయన యొక్క మనస్సును తెలియచేసే ఆయన వాక్యం, ఆ దేవుని చట్టం నిన్ను మచ్చ, కలంకం, డాగు, ముడత అట్టిది మరి ఏది లేకుండా నిష్కల్మషమైన కేవల మహిమగల పెండ్లి కుమార్తెగా నీ ఆత్మను సిద్ధపరుస్తుంది. ఈలాగు సిద్ధపరచబట్ట కొరకే ఫిబ్రవరి 25, 26 ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఆర్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, SD రోడ్, సికింద్రాబాద్లో పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు నిర్వహిస్తున్నాం. కుల, మత వివక్ష లేకుండా, డినామినేషన్ భేదం లేకుండా ప్రతివారు రండి. పెండ్లి కుమార్తెగా మన ఆత్మీయ జీవితాలని సిద్ధపరచుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.